హల్లెలూయా. సర్వోన్నతుడైన మన ప్రభువైన యేసుకే మహిమ కలుగునుగాక. వెలుగు స్వరూపుడైన యేసుకే మహిమ కలుగునుగాక. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చీకటిలో ఉన్నాడు. ఎవడు చీకటిలో ఉన్నాడు? ఎవరు చీకటిలో ఉన్నారు? వాక్యము తేటగా మనతో మాట్లాడుచున్నది. చూస్తూ ఉన్న తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. తన భార్యను ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. తన భర్తను ద్వేషించు స్త్రీ చీకటిలోనే ఉన్నది. కన్న బిడ్డలను ద్వేషించు తల్లిదండ్రులు చీకటిలో ఉన్నారు. తల్లి తండ్రిని ద్వేషించువాడు కూడా చీకటిలో ఉన్నాడు. ఎవడైతే ఇతరులను ద్వేషిస్తూ ఉంటాడో వాడు చీకటిలో ఉన్నవాడు. ఎవడైతే ఇతరులను తృణీకరిస్తూ ఉంటాడో వాడు చీకటిలో ఉన్నవాడు. సహోదరుడా, నీ ఎదుట దుర్మార్గులు ఉండవచ్చు. నీ ఎదుట పాపులే ఉండవచ్చు. నీ ఎదుట భక్తి లేని వారే ఉండవచ్చు. నీ ఎదుట వాక్యమును అనుసరించిన వారే ఉండవచ్చు. నీ ఎదుట ప్రార్థన చేయని వారే ఉండవచ్చు. కానీ నీ వారిని ద్వేషించవచ్చునా? నీవు వారిని ద్వేషిస్తే నీవు చీకటిలో ఉన్నవాడవే. నీవు వారిని ద్వేషిస్తే చీకటిలో ఉన్నవాడవే. కాబట్టి నీవు వారిని ద్వేషించరాదు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు. కాబట్టి నువ్వు చీకటిలో నడవకూడదు. చీకటిలో జీవించకూడదు. చీకటిలో ఉండకూడదు. నీ హృదయంలో చీకటి ఉండకూడదు. నీ మనసులో చీకటి ఉండకూడదు. నీ అంతరంగంలో చీకటి ఉండకూడదు. నీ హృదయంలో చీకటి ఉన్నట్లయితే చీకటిలో ఎవరు ఉంటారంటే సాతాను నివాసం చేస్తాడు. సాతాను అపవాది నీ హృదయంలో నివాసం చేస్తాడు. నువ్వు చీకటిలో నివసించగలిగితే నీ జీవితం అంతా చీకటి మయమైపోతుంది. అలాగే చీకటిలో సాతాను, అపవిత్రాత్మ, దురాత్మలు సంచరిస్తూ ఉంటాయి. అనగా కాబట్టి నీవు వెలుగులో నడవాలే గాని చీకటిలో నడవకూడదు. వెలుగులో జీవించాలే గాని చీకటిలో జీవించకూడదు. నీ హృదయం అంతా వెలుగుతో నింపబడాలి గాని చీకటితో నింపబడకూడదు. కాబట్టి నీ సహోదరుని ద్వేషించిన ఎడల నువ్వు చీకటిలో ఉన్నవాడివే. ఎప్పుడైతే నీవు నీ సహోదరుని ప్రేమిస్తావో, ద్వేషించడం మానుకుంటావో నీవు వెలుగులో నడుచుకుంటావు. కాబట్టి ఎవరి మీద నీకు ద్వేషం ఉండకూడదు. నిన్ను కొట్టిన వాడి మీద నీకు ద్వేషం ఉండకూడదు. నిన్ను దూషించు వాని మీద నీకు ద్వేషం ఉండకూడదు. నీ శత్రువు మీద నీకు ద్వేషం ఉండకూడదు. అలాగే నీ భార్య మీద కూడా నీకు ద్వేషం ఉండకూడదు. ఎవరి మీద అయితే నువ్వు ద్వేషం పెట్టుకుంటావో నీ హృదయంలో చీకటి ఉంటుంది. నువ్వు చీకటిలో ఉన్నవాడివే. కాబట్టి నువ్వు చీకటి జీవితం జీవించకూడదు. వెలుగు జీవితం జీవించాలి. చీకటి బ్రతుకు బ్రతకూడదు. వెలుగు బ్రతుకు నువ్వు బ్రతకాలి. ఎందుకంటే మన ప్రభు వెలుగు స్వరూపుడు, అగ్ని స్వరూపుడు. ఆయన జీవితం నువ్వు జీవించాలి. నీ దేహం అంతా వెలుగై ఉండాలి. నీ హృదయం అంతా వెలుగుతో నింపబడాలి. నీ అడుగు వెలుగులో పడాలి కానీ చీకటిలో పడకూడదు. అందుకని నీవు చీకటి జీవితం పోగొట్టుకోవాలంటే నీ సహోదరుని ప్రేమించు. ఎవరి మీద ద్వేషం పెట్టకూడదు. ద్వేషం ఉండకూడదు. దైవ సేవకులు కూడా నీ తోటి దైవ సేవకుని మీద ద్వేషంతో నువ్వు బ్రతుకుచున్నావా? నువ్వు చీకటిలో ఉన్నవాడవే. సేవకుడివైనా దైవజనుడివైనా నువ్వు చీకటిలో ఉన్నవాడవే. పేరుకు మాత్రం నువ్వు పాస్టర్వి, పేరుకు మాత్రము దైవ సేవకుడివి, కానీ నీవు కూడా చీకటిలో ఉన్నవాడవే. కాబట్టి ఏ సేవకుడైనా తోటి సేవకుని ద్వేషించకూడదు. ద్వేషం పెట్టుకోకూడదు సేవకుడి మీద సేవకుడు. అలా ద్వేషంతో నువ్వు బ్రతుకుచుంటే నీవు కూడా చీకటిలో ఉన్నవాడవే. చీకటిలో జీవిస్తూ ఉన్నవాడవే. కాబట్టి చీకటి బ్రతుకు నుండి నువ్వు వేరు చేయబడాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో యేసు ప్రభు చీకటిని వెలుగును వేరుపరిచాడు. నువ్వు చీకటికి వేరుగా ఉండాలి. నీవు చీకటికి వేరైపోవాలి. చీకటితో సంబంధం ఉండకూడదు. చీకటితో సావాసం ఉండకూడదు.
నీ హృదయంలో చీకటి ఉండకూడదు. నీ మనసులో చీకటి ఉండకూడదు. చీకటి సంబంధులు అపవాది సంబంధులు, వెలుగు సంబంధులు దేవుని సంబంధులు. వెలుగులో నడుచువాడు దేవుణ్ణి ప్రేమించువాడు, చీకటిలో నడుచువాడు అపవాదిని ప్రేమించువాడు. చీకటిలో నడుచువాడు అపవాది మాట వినువాడు, చీకటిని ప్రేమించువాడు సాతానుని ప్రేమించువాడు. చీకటిలో నడిచేవాడు అపవాది సైనికుడు, చీకటిలో నడిచేవాడు దుష్టుని సంబంధి. వానికి పరలోక రాజ్యం లేదు, వానికి నిత్య రాజ్యం లేదు. చీకటిలో నువ్వు జీవించినట్లయితే నీవు దేవుని రాజ్యం చేరలేవు, పరలోకము వెళ్ళవు, నిత్య రాజ్యం చేరవు, మహిమగల రాజ్యం చేరవు, తండ్రిని చూడలేవు, యేసయ్యను నువ్వు చూడలేవు. కాబట్టి నువ్వు చీకటి బ్రతుకు విడుదల పొందాలి. చీకటి బ్రతుకు నుండి విడుదల పొందాలి. చీకటికి వేరైపోవాలి. చీకటి దావీదు ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? ఆయన నా చీకటిని వెలుగుగా చేయవాడు. యేసయ్యని చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. అయినా నువ్వు వెలుగును నమ్మి, యేసయ్యను నమ్మి చీకటిని వెలుగుగా మార్చే దేవుని నమ్ముకొని కూడా ఇంకా నీవు చీకటిలో బ్రతుకుతున్నావంటే నీవు దౌర్భాగ్యుడివే. ద్వేషం మాను, ద్వేషించటం మానుకో. భార్యను ద్వేషించడం మానుకో, పిల్లలను ద్వేషించడం మానుకో, తోటి సహోదరులను ద్వేషించడం మానుకో, తోటి సేవకుని ద్వేషించడం మానుకో. అస్సలకి నీ హృదయంలో ద్వేషం ఉండకూడదు. నీ హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే ఈరోజే ఆ ద్వేషాన్ని చంపుకో, ద్వేషం తీసివేసుకో. ద్వేషం అనేది మంచిది కాదు, అది చెడ్డది, చీకటిది. నీవు ద్వేషించువాడవైతే చీకటిలో ఉన్నవాడవు, చీకటిలో నడిచేవాడవు. కాబట్టి చీకటిని వెలుగుగా మార్చే దేవుడు నీకున్నాడు. రెండోది, నువ్వు చీకటిలో ఉన్నావంటే కారణం ఒకటి ఉంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. నీ కన్ను చెడిపోయినా కూడా నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిపోయినా నువ్వు చీకట్లో ఉన్నవాడవే. నీ కన్ను చెడిపోయినా నీ హృదయంలో, నీ మనస్సులో చీకటి ఉన్నట్లే, నువ్వు చీకటిలో నడిచేవాడవే. కాబట్టి నీ కన్ను కూడా చెడిపోకూడదు. నీ కన్ను చెడిపోతే నువ్వు చీకటి వాడవే, చీకటి సంబంధివే. నీ కన్ను మోహపు చూపుతో చెడిపోయినా, నీ కన్నులు విషసూపుతో చెడిపోయినా, నీ కన్నులు మోహపు చూపులతో చెడిపోయినా, నీ కన్నులు నేత్రాశతో చెడిపోయినా, నీ దేహమంతా చీకటిలో ఉన్నట్టే, నీవు చీకటిలో నడిచేవాడివే. నీ బ్రతుకే చీకటి బ్రతుకు. కాబట్టి నీ కన్ను కూడా బాగుండాలి, నీ కన్ను తేటగా ఉండాలి, నీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన చూపు, యథార్థమైన చూపు, ఆ పవిత్రమైన చూపు, తేటైన చూపు నీ కన్నులు చూడాలి. కానీ విషసూపులు, మోహపు చూపులు, వ్యర్థమైన చూపులు, గర్వపు చూపులు నువ్వు చూసిన నీ చీకటి బ్రతుకే. కాబట్టి చీకటిలో నుండి వెలుగులోకి నువ్వు రావాలి. చీకటిలో నుండి వెలుగులోకి నువ్వు రావాలి. చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. వెలుగులోకి వస్తేనే నీ జీవితము వెలుగుమయముగా మార్చబడుతుంది, నీ బ్రతుకు వెలిగించబడుతుంది, నీ కుటుంబం వెలిగించబడుతుంది. కాబట్టి యేసు ప్రభువు అంటున్నాడు, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చుటకే నేను ఈ లోకానికి వచ్చానన్నాడు యేసయ్య. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి నడిపించటానికి వచ్చాడు. నీ చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చటానికి యేసు ప్రభు వచ్చాడు. మరి నువ్వు ఇంకా చీకటిలోనే బ్రతుకుతావా, వెలుగులోకి వస్తావా? చీకటికి వేరైపో, చీకటి బ్రతుకు నుండి విడుదల పొందు. ప్రభువుని అడుగు, ప్రభువా నా చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చయ్యా, నా చీకటి హృదయాన్ని వెలుగు హృదయముగా మార్చయ్యా, నాలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చు. దావీదు ప్రార్థించలేదా నా చీకటిని వెలుగుగా మార్చమని? ప్రార్థించే యేసయ్యకి, ప్రభువా నా చీకటిని వెలుగుగా మార్చయ్యా, నా హృదయం అంతా చీకటి, నా మనసు అంతా చీకటి, నా బ్రతుకంతా చీకటే. నేను నాలో ఉన్న ద్వేషము తీసేసి ఇతరులను ద్వేషిస్తున్నాను, కుటుంబాన్ని ద్వేషిస్తున్నాను, ఇతరులను ద్వేషిస్తున్నాను, దైవ సేవకులను ద్వేషిస్తున్నా. ఆ ద్వేషాన్ని చంపి ప్రేమను నా హృదయంలో కుమరించి నా జీవితాన్ని, నా చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చని యేసయ్యగా ప్రార్థించి, నిశ్చయముగా యేసయ్య, నిశ్చయముగా యేసు నామములో నీ చీకటి బ్రతుకు వెలుగుగా మార్చబడునుగాక.
యేసయ్యకి మహిమ కలుగునుగాక.